అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. సభలో హుందాతనంతో అందరి మన్ననలు పొందేలా ఎమ్మెల్యేలు ప్రవర్తించాలని పవన్ సూచించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. జనసేన ఎమ్మెల్యేలందరినీ గెలిపించినందుకు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానంటోన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జనసేన నాయకులు ఏ విధంగా తమ ప్రవర్తన ఉండాలి అనే దాని మీద ఈరోజు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి విజయవాడలోని ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో వీరికి సమావేశం నిర్వహించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి వాళ్ళు మీకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు? ఒక్క విషయం అండి, మరి అసెంబ్లీలో జనసేన పార్టీ నుంచి దాదాపుగా 21 మంది పోటీ చేసి 21 మంది కూడా గెలవడం కూడా మరి మొత్తం అందరూ కూడా మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి రాబోయే అసెంబ్లీ సెషన్స్లో మేము ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మరి సెషన్స్లో ఏ రకంగా మేము ప్రవర్తన ఎలా ఉండాలనే ఆలోచన మీద మరి ఈరోజు దశ మరి పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పడం జరిగింది. అంటే ఒకటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా కుటుంబ అధికారం వచ్చింది ఒకటే చెప్తున్నారు. ప్రజలు వాళ్ళు మనం నమ్మి మనకు అవకాశం కల్పించారు. ప్రజలందరికీ కూడా మనం దగ్గరగా ఉండవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు ఏదైతే చేసినాయో ఈ తప్పిదాలు, కక్ష సాధింపు కానీ, విధ్వంసకర రాజకీయాలు కానీ అలాంటివి మనం ఎక్కడా చేయకుండా ప్రజలందరికీ దగ్గరగా ఉండి ప్రభుత్వ పథకాలు కానీ ఏదైనా సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా ప్రజలందరికీ కూడా చేరవేసే విధంగా మనందరూ ప్రవర్తన ఉండాలని చెప్పి, అదేవిధంగా ఒక విషయం మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అసెంబ్లీ అంటే కనుక నిజంగా ఒక దేవాలయం లాంటిది, ఒక పవిత్రమైనది. ప్రజలు ఒక అసభ్యకరంగా అసెంబ్లీ చూడడానికి కూడా ఇబ్బంది పడే స్థాయిలో మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అసెంబ్లీ చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ మాకు ఒకటే చెప్తున్నారు, ఈ అసెంబ్లీ అన్నది దేవాలయం లాంటిది. మనకి ప్రజలందరూ కూడా ప్రజల సమస్యల మీద మన చర్చలు జరిపి, మనకు ప్రతిపక్షం లేకపోయినా సరే మనమే ఒక పాలక పక్షం నుంచి ఉన్నాం కాబట్టి ప్రజాపక్షంగా మనం చూసుకుని ప్రజలందరి సమస్యల కోసం నిరంతరం మనం చర్చ జరుపుకుంటూ ప్రజల సమస్యలు ఏ రకంగా మనం తీర్చాలని ఆలోచించడం. మరి ఈ సభావేదిక ఉండాలి, ప్రజలందరూ కూడా చూస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా చూసే విధంగానే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి శాసనసభ్యులు కూడా ఒక గౌరవమైన పదజాలంతో ప్రతి ఒక్కరిని గౌరవించుకునే విధంగానే ఈ సభ ఉండాలని చెప్పి మరి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సార్, ముఖ్యంగా మీ నియోజకవర్గానికి వస్తే కనుక ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ కూడా లేనటువంటి నియోజకవర్గం. అలాగే నర్సాపురంలో సిరకాల వాన్స వారధి, ఇది దీని మీద మీరు ఏమన్నా ఇప్పుడు అధిష్టానం దృష్టికి కానీ తీసుకువెళ్లారా? ఇవి తొందరగా పూర్తి చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైతే వశిష్ఠ వారధి అది నర్సాపురం నియోజక ప్రజల చిరకాల వాంచది. మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా వశిష్ఠ వారధిని కూడా మేము కట్టించే విధంగానే నా పరిపాలన ఉంటుంది. మరి డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా మరి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం, కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాం. మరి వాళ్ళు ఏంటంటే ఈ గత ప్రభుత్వంలో చేసిన అప్పిదాలు కానీ లోటు బడ్జెట్ ద్వారా కూడా కొంత టైం పడుతుంది కాబట్టి మనం అందరూ కూడా కోలుకోవడానికి రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజలందరికీ కూడా ఒక మంచి పరిపాలన, రాష్ట్రాన్ని అభివృద్ధి బదులు ముందుకెళ్లే దిశగానే మా ప్రయాణం ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ముఖ్యంగా మనకి ఏదైతే బియ్యపు తిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ పరిస్థితి ఏంటి సార్? గత ప్రభుత్వం కాలయాపన చేసింది, ఇప్పుడైనా ముందుకెళ్తుందా? అక్కడ హార్బర్ కట్టే వెసులుబాటు ఉంది. ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి దాదాపు 3,300 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేశారు ప్రత్యేక నర్సాపురం వచ్చాయినా. అది ఓన్లీ ప్రజల్ని నమ్మించే విధంగానే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పడం తప్ప కానీ ప్రజలకు ఎక్కడా కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా ఆ రోజున అనౌన్స్ చేసి 3,300 కోట్ల రూపాయలు ఒకటి కూడా ప్రజలు చేసింది లేదు. మరి దాదాపు ఇప్పుడు మాకు ప్రజలు అవకాశం కల్పించారు. ఈ కూటమి ద్వారా ప్రత్యేకంగా మత్స్యకార సోదరులు వివిధ గ్రామాల నుంచి కూడా రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా మత్స్యకార సోదరులందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇక్కడ కలవడానికి వచ్చారు. మత్స్యకారులు కూడా మరి ఏదైతే ఈ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కూటమి కూడా పూర్తిగా అన్ని రకాలుగా కూడా మత్స్యకారులు కూడా అండగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా ఉంది, అక్కడ మత్స్యకార సోదరులు వాళ్ళ జీవన విధానం చాలా దారుణమైన పరిస్థితి. త్రాగునీరు కానీ ఏదైతే వాళ్ళు వేటకెళ్లి మత్స్య సంపాదన తెచ్చుకుంటారో అక్కడ అమ్ముకునే పరిస్థితి కూడా శ్రీకాకుళం జిల్లాలో లేని పరిస్థితి. అంటే అక్కడ తక్షణమే మనం జట్టి నిర్మాణం చేయాలి. జట్టి నిర్మాణం ఉంటే కనుక ఏదైతే వలస వెళ్ళిపోతున్నారో జీవన విధానం కోసం అటు గుజరాత్ కానీ లేకపోతే పొరుగు దేశాలు కానీ పొరుగు రాష్ట్రాలు కానీ చెన్నై కూడా వెళ్ళిపోతున్నారు చాలా మంది. అలాంటి పరిస్థితిని మనం అక్కడ జట్టి నిర్మాణం చేస్తే కనుక శ్రీకాకుళం, విజయ జిల్లాలో ఉన్న మత్స్యకార సోదరులందరూ కూడా అక్కడ పరిమితం, ఆ సముద్రంలో పరిమితం, అక్కడ వేటాడుకుని అక్కడ అమ్ముకునే విధానాన్ని కూడా
మరి వాళ్ళకందరికీ అవకాశం కలుగుద్ది. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఒక మీటింగ్లో హామీ ఇచ్చారు. మరి మేము కూడా ఒక రాష్ట్ర చైర్మన్గా మత్స్యకారు చైర్మన్గా కూడా నేను కూడా చెప్పడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక జెట్టి నిర్మాణం కూడా జరుగుద్ది. మత్స్యకారు సోదరులకు పూర్తిగా కూడా ఈ కూటమి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది మొత్తం చూస్తే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా డిగ్నిటీగా ప్రవర్తించాలనే దాని మీద ఇవాళ దిశానిర్దేశం చేశారని చెప్పేసి చెప్తున్నారు. అదే రాబోయే రోజుల్లో కూటమి మాత్రం ఇటు మత్స్యకారులకు అండగా ఉంటుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయి తేడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.